Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఈ మధ్య గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. వనపర్తి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుకుంటున్నటువంటి భారత్ అనేటువంటి వ్యక్తి తన ఆటో వెనుక ఒక కొటేషన్ రాసుకున్నాడు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ హిందువే, మతాన్ని మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకోవడం వంటిదే అంటూ ఇంగ్లీష్లో కొటేషన్ రాసుకొచ్చాడు. అది మరో ముస్లిం ఆటో డ్రైవర్కు నచ్చలేదు. నడి రోడ్డు పైన భారత్ ఆటో ఆపి మరి సదరు ఆటో డ్రైవర్ ప్రశ్నించారు. ఎందుకు ఆ కొటేషన్ రాశావంటూ నిలదీశాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంటూ కూడా బెదిరించాడు. నంబర్ బోల్ తెరా ఫోన్ నంబర్ బోల్ 76 ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు చెప్పరా ఏం రాపించినా ఇంకలా కొటేషన్ అన్న ఏం రాపించినా ఇక్కడ రా ఇదాగో పోయినా డ్రైవర్ మిలా ఆయనే क्या नाम है तेरा नाम क्या है ఏం పేరు ఆ పేరు ఎందుకు అన్న నీకు ఏం రాపించినావు ఏం రాపించినావు ఏమైంది ఇక్కడ రా భయ్య అరే చెప్పు ఏమైంది ఏం రాపించినావు ఇక్కడ రా చదువు ఇక్కడ చదువు ఏమైంది ఇది ఏంది ఏమైంది ఏంది ఏమైంది నీకేమైంది అరే ఇది ఏం రా భయ్ చెప్పు ఏమైంది ఏమైందన్న అరే తూ డర్రా డర్రా దగ్గరే భయ్ రా మాట్లాడుతున్నా ఇక్కడ రారా భయ్ చెప్పు ఇక్కడ రా ఏమైంది ఇక్కడ రాను ఏమైంది ఇక్కడ రా ఏం రాపించు చదువు నువ్వు చదువు అన్న నా చదివినా నేను చెప్పు నేను చెప్పు నువ్వు చదువు నేను చెప్పు बोल भाई मेरे को समझा मेरे को నాకు అర్థమైంది నాకు కాలే నాకు కాలే నాకు కాలే రా నా బండిని రాయి నాకు కాలే రా భయ్ అర్థం చెప్పి నాకు కూడా రాలే నాకు కూడా రాదు ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా రాకపోతే ఎందుకు నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా ఎట్లా రాపిస్తావు అది ఏమైందన్న ఇప్పుడు గొడవలు పెడతావు హిందూ ముస్లిం లా నీకు ఇప్పుడు ఏమైందన్న ఇప్పుడు ఏమైంది मारा ఏమైంది నీకు या कंप्लेंट पुलिस कंप्लेंट करते तेरे ऊपर भारत नाम है तेरा क्या नंबर है तेरा 76 मोबाइल नंबर बोल मैं बंडी नंबर लिया कर बोल ना रे मोबाइल नंबर बोल लिया कर दो भैया तेरा मोबाइल नंबर बोल बंडी नंबर लिया कर दो डर रहा कहीं को रे डर रहा कहीं को डरने का डर रहा फिर करने के काम कर रहा मैं बंडी नंबर लिया भाई डर रहा कर दो हाँ कर दो ना कर देता हूँ कर दो देखो बुला के अटकाता हूँ ठहर प्रोवोकेटिव ఇలా మేము అద్దపూర్ పిఎస్కి వచ్చినాం. ఇన్సిడెంట్ ఏంటంటే పిల్లర్ నంబర్ 115 దగ్గర మొగల్గా నాల దగ్గర ఒకతను ఆటో టాపింగ్ గల ప్రోగేటివ్ వర్డ్స్ రాసింది అన్నమాట. ప్రోగేటివ్ వర్డ్స్ రాస్తే మేము ఆ ఆటోని ఆపినాం. ఆపేసి అతను అడిగినాం ఎందుకు రాపిస్తున్నావు భయ్, నువ్వు కూడా పని చేస్తున్నావు మేము కూడా పని చేస్తున్నాం కదా సిటీలో అందరు ప్యాసింజర్ దొరుకుతారు. ప్యాసింజర్స్ అంటే హిందూ ఉంటారు అన్న ముస్లిం ఉంటారు అందరు ఉంటారు. నువ్వు రిలీజియస్ ని పట్టుకొని వర్డ్స్ రాపించినావు అన్నా అట్లా రాపియొద్దు అంటే నేను రాపిస్తాను నా ఆటో నేను రిమరీ చేసుకుంటా అన్నారు. అంటే సరే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే అది చేసుకోపో ఏం కాదు అన్నారు. అయితే మేము మొత్తం పిఎస్కి వచ్చినాం. వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ సార్ కూడా శ్రీనివాసులు సార్ కూడా చెప్పినారు నీ పాపం ఆటోడే కదా అని. అయితే మేము ఒప్పుకున్నాం దానికి. సరే ఆటోడే కదా సార్ ఒకసారి పిలవండి పిలిచి మాట్లాడి అతని ఆటో తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఏముంది వర్డ్స్ రిమోట్ చెప్పండి అని చెప్పాను. అయితే సరే నేను పిలుస్తా అని బాబు బట్టి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి బాబు మీరు పిఎస్ కి రావాలమ్మా అది ప్రోగ్రెటివ్ వర్డ్స్ ఇలా రాలేదు. హైదరాబాద్ అంటే అందరు కలిసి మెలిసి ఉంటారు, ఇక్కడ పీస్ఫుల్ ఉంటారు. మీ దగ్గర రాసి మీరు గొడవ చేసే పనులు చేయొద్దు. వచ్చినా ఇక్కడ చేసుకోవడానికి డ్యూటీ చేసుకోవడానికి అది చేసుకొని వెళ్ళిపోవాలి. అట్లా ఏం చేయొద్దు అంటే సార్ నా రోజు నాకు తెలుసు సార్ ఈ గూగుల్లో ఉంటుంది సార్ నేను రాపించిన సార్ నాకు అగ్ని తెలుసు అని ఉల్టా ఎస్ఐ సార్ కి రూల్ చూపిస్తున్నాను. ఎస్ఐ సార్ కూడా చెప్పాడు సరే లాతో పోదామంటే లాతో పోదాం నువ్వు రా రేపు పిఎస్ కి నేను చూస్తా నువ్వు రాకపోతే నేను దీని గురించి సార్ కంప్లైంట్ అయితే తీసుకున్నాను. వాళ్ళు ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తా అన్నారు. నేను పిలుస్తా అన్నారు. అతన్ని పిలిచి నాకు ఫోన్ చేస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఈ మధ్య నేను మళ్ళా ఇదిలా ఉంటే సదరు ఆటో డ్రైవర్ నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ ఆటో వెనుక ఉన్నటువంటి కొటేషన్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అతను పిలిచి మాట్లాడాలంటూ కూడా కంప్లైంట్ చేయడంతో వెంటనే అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాస్ భరత్ కు ఫోన్ చేసి స్టేషన్ కు రావాలంటూ బెదిరించారట. ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా ఎవరన్నా మీరెవరన్నా? నేను అత్తాపూర్ ఎస్ఐ మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐ మాడుతున్నా చెప్తున్నా మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. మీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీదేనా?
అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసింది కదా, ఎందుకోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాదు సార్. నీకు హైదరాబాద్ లో నాకు బండి నట్లప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ ప్రతి బండి మీద రాసుకున్నది కదా సార్ కొటేషన్. ఏమైనా రాసుకుని ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అది తెలుసుకుని అడిగారు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకురా, అతపతి తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో మీద. అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది? అవును సార్. లేకపోతే మీరు మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్ ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి. నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు. అయితే తనకు నచ్చినటువంటి కొటేషన్ ఆటో వెనుక రాసుకున్నారని పోలీస్ కేసు, బెదిరింపులు రావడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. భారత్కు తాము ఉన్నామంటూ బయటకు వచ్చాయి. అయితే ఈ సీన్లోకి ఏకంగా విశ్వ హిందూ పరిషత్తో పాటుగా బజరంగ దళ వంటి కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. మహబూబ్నగర్ చెందినవాడు. ఆయన ఆటో వెనకాల ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా హిందూ అని ఒకటి రాసుకుని కొటేషన్, ఇంకోటి మతం మారినోడు తండ్రిని మార్చినట్టు అని ఇంగ్లీష్ కొటేషన్ పెట్టిండు. ఆయన ఆటో ఆయన ఇష్టం, ఏదైనా పెట్టుకుంటూ ఏమైనా నడుపుకుంటారు. కానీ అత్తాపూర్ నుంచి ఒక సవాన్ని ఎక్కించుకొని అత్తాపూర్ నుంచి పోతుంటే ఇతర మతాలకు సంబంధించిన వాడు ఈయన ఆటో ఆపేసేసి ఏం రాసినవరాను ఆటో మీద అని చెప్పి ధమ్కిలు ఇచ్చి మీదికి రావడం జరిగింది. నేను నా ఆటో నా ఇష్టం డబ్బే అని. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఎన్నో ఆటోల మీద కల్మా రాసి ఉంటుంది ఉర్దూలో. అల్లా ఈజ్ ఏ ఇటర్నల్, అల్లానే మొత్తం సమస్యకి మొత్తం అని 5 సార్లు నమాజ్ చేసి అల్లానే ఎప్పుడే దేవుడు అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్తారు. మళ్ళీ మేమేది కేసు పెట్టాలి? ఏమన్నా అల్లాకి విరుద్ధంగా అయితే మేము ఉండలేక మీరు విషయం మీరు పార్టీలు పోయి మేము ఏమన్నాం, మీ దేవుడు మేము తిట్టాం, మీరు మా దేవుల దగ్గరకు వస్తారు. ఈ ఆటో మీద ఏమైనా రాసుకుంటే మీకు ప్రాబ్లం ఏంది? మేము రాసుకుంటాం, మీకు ప్రాబ్లం ఏంది? ఇదిలా ఉంటే సదరు ఆటో డ్రైవర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మద్దతు తెలిపారు. సిటీలో ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఎన్నో కొటేషన్లు రాసుకున్నారని, ఒక్క భారత్నే ఎందుకు వేధిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వచ్చిండు ఆటో కూడా నరుపుతుండు దాదాపు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీలో. నిన్న అంటే ఒక 2 days బ్యాక్ అనుకోండి, ఆటో బ్యాక్ సైడ్ మన హిందూ ఒక మంచి స్లోగన్ రాసుకుండు. ఆ స్లోగన్ ఏ విధంగా ఉంటదంటే, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఉంటాడు. మతం మారిన వ్యక్తి ఆయన అయ్యాని మార్చినట్టే ఆ విధంగా ఆయన స్లోగన్ రాసిండు, జై శ్రీరామ్ రాసిండు. దీంట్లో తప్పు ఏమున్నది? కానీ కొంతమంది ముస్లింలు ఆ స్లోగన్ ని చూసి ఆయనకి ఆపి ఆర్గ్యుమెంట్ చేసినారు, ఆయనకి కొట్టనికి పోయినారు, ఆయనకి తిట్టినారు కూడా. మరియు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఆ ఆటో వ్యక్తి పైన. ఆటో వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఆటోడికి ఫోన్ చేస్తాడు. నువ్వు ఎవరు, ఎక్కడుంటావు, ఏం రాసుకున్నావు ఆటో బ్యాక్ సైడ్ నీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతుండు. కానీ మన హిందూ అన్నాగా మాట్లాడుతుండం. చెప్పండి అన్న, ఏమైందన్నా, ఏం తప్పు రాసినా చెప్పండి అన్న అని ఆ విధంగా మాట్లాడితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ నీ అన్నా కాదు, నేను సబ్ ఇన్స్పెక్టర్ అయినా పోజ్ కొడుతుండు. గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చినారు పోలీస్ అధికారులే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మంచి పదాలు వాడొచ్చు, కానీ సబ్ ఇన్స్పెక్టర్ కి అన్న ఆ పదం నచ్చలే. ఈయన హిందూ ఉన్నాడా, క్రిస్టియన్ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా తెలియదు. కానీ ఆ విధంగా ఆయన మన హిందూ ఆటోడికి జవాబు ఇచ్చిండు. ఓకే, అయిపోయింది. కానీ ఇవాళ 5 times నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదువుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ నమాజ్లో ఆ పదాలు ఏ విధంగా వాడుకుంటారు వీళ్ళు? ఈ ప్రపంచంలో అల్లా ఒక్కటే. ఇదిలా ఉంటే సీన్లోకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు.
ఆటో డ్రైవర్ భరత్ ను తన క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకొని మాట్లాడారు. నేరుగా ఇంటికి వచ్చి ఆటో గిఫ్ట్ గా ఇస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఇచ్చినట్లే భరత్ ఇంటికి వెళ్లి ఆటోను బహుమతిగా ఇచ్చారు కేంద్ర మంత్రి. భరత్ ఆటోను ఏకంగా బండి సంజయ్ నడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అది వాడే దమ్ ఉందా అడుగుతున్నా, లేదు కదా. మొత్తం మీద ఆటో మీద రాసినటువంటి కొటేషన్ ఒకవైపు రాజకీయ పరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శలు కూడా కారణంగా మారుతుంటే, మరోవైపు ఎస్ఐ జోక్యంతో ఆ తర్వాత ఎమ్మెల్యే రాజా సింగ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యంతో మాత్రం రోజుకు మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడాలి ఇలాంటి కొటేషన్లు రాజకీయ పరమైనటువంటి విమర్శలతో పాటుగా సమాజంలో తిరిగేటువంటి వెహికల్స్ పైన ఎలాంటి ప్రవర్తన ఉండాలి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నాయి.